మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించలేకపోతున్నారా? అయితే ఆచారి గోల్డ్ కంపెనీని సంప్రదించండి. నమస్తే, విటివి పొలిటికల్ ఛానల్కు స్వాగతం. ప్రస్తుతం మనతో రాజకీయ విశ్లేషకులు అయినటువంటి ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. ప్రెజెంట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గారిని అంటే ప్రతిపక్షాలు ఏంటంటే కొన్ని కామెంట్స్ చేస్తున్నాయి. అసలు అనుభవం లేని వ్యక్తికి రాజకీయ పదవి ఎలా ఇస్తారు అని చెప్పేసి. సో దీని గురించి మీరు ఏమంటారు? అనుభవం ఉందా లేదా అని మాట్లాడే ట్రోల్ చేసే వాళ్ళకు నేను ఒకటి చెప్తా. ఆయన 7,000 ఓట్లతో ఓడిపోయాడు గోపీనాథ్ మీద. ఇండిపెండెంట్గా 20,000 పైచలకు ఓట్లు తెచ్చుకున్నాడు. సందు ఏరియా ప్రతి అక్క ప్రతి అమ్మ తెలిసినవాడు. ఈరోజు మళ్ళా నిల్చున్నాడు లోకలోడు. వాళ్ళ తండ్రి చేసిన 40 సంవత్సరాలు వాళ్ళ తండ్రి చేసిన సేవలు ఉన్నాయి. వాళ్ళ తండ్రి చేసిన రిలేషన్షిప్ మాస్ పబ్లిక్ అండ్ రిలేషన్షిప్ ఉంది. సినిమా ఇండస్ట్రీ చెన్నై నుంచి ఇక్కడ రావటానికి నిలబడటానికి వాళ్ళందరికీ మొత్తం ధారావి అని ఒక మనం బొంబాయిలో చూస్తూ ఉంటాం. దాంట్లో పలానా వాళ్ళు వస్తే ఊరి నుంచి వస్తే గుడిసెలేసారు అన్నట్టు ప్రతి ఒక్కరు ప్రతి ఊరి నుంచి వస్తే వాళ్ళకి బియ్యం, రేషను, రైసు, వాళ్ళకి బతకడానికి రూమ్ రెంట్లు అందాక వచ్చిన ప్రతి ఒక్కరికి సేవ చేశాడు. ఈ కృష్ణానగరు, ఈ ఇందిరానగరు, ఈ వెంకటగిరి, ప్రతి సెంటర్ ఇసుగూడ బస్తీ, ప్రతి దానికి కూడా చిన్న శ్రీశైలం యాదవ్ అన్న ఆయన చేసుకొచ్చాడు. ఇది సరిపోదా అనుభవం? ఇంకేం అనుభవం కావాలి? గోపి గారి భార్యకి ఏం అనుభవం ఉంది? మాగంటి గోపి గారు సీనియర్ లీడర్ అండ్ తెలుగు యువత చేశారు, అన్నీ బాగానే ఉన్నాయి, కాదని చెప్పం. మాగంటి సునీత గారికి ఏముంది? నవీన్ యాదవ్ గారి కోసం అడిగారు, నేను చెప్పా. మాగంటి సునీత గారు ఏముంది? మాగంటి గోపీనాథ్ గారి భార్య అంటున్నారు. అది ఈజ్ ద డైనమా. ఫస్ట్ వైఫ్ ఆ అబ్బాయి ప్రెజెంట్ అయ్యాడు. ఆల్రెడీ వాళ్ళ అమ్మగారు చెప్పారు, ఫస్ట్ మ్యారేజ్ మేము చేసాం, ఈ మ్యారేజ్ మేము చేయలేదని. నెంబర్ 2. రెండోది, ఏ తల్లికి ఏ పిల్లలకి అన్నదమ్ములకు కూడా చచ్చిపోయినప్పుడు చూపించలేని శవాన్ని తల్లికి కొడుకుని చూపించలేని మరి ఎక్కడైనా సాంప్రదాయం ఉందా? మరి కేటీఆర్ గారు చెప్పాలి దానికోసం. ఆమె అబద్ధం చెప్పదు. 90 సంవత్సరాల వయసులో ఆమె అబద్ధం చెప్తుందా? బాబు నా కొడుకుని చూపించు బాబు అని అడిగితే, లిఫ్ట్లో అడిగితే అక్కడి నుంచి పారిపోయి, అక్కడి నుంచి వెళ్తే కారు ఎక్కిపోయారు. అంటే ఇంటర్నల్గా వాళ్ళకి గొడవ ఉందని కేటీఆర్ గారు తెలుసు. ఇంటర్నల్గా గొడవ ఉంది కాబట్టి పువ్వాడి అజయ్ గారు ఫోన్ చేసి, నువ్వు రావద్దు, గొడవలు అవుతాయి, పీస్ఫుల్గా మేము అంత్యక్రియలు చేసేస్తాం అని చెప్పింది పువ్వాడి అజయ్ గారు. అంటే అన్నిటికీ టీఆర్ఎస్ కారణం, టీఆర్ఎస్ మొత్తం ప్లస్ అని తెలుసు. దాంట్లో ఆయన అంత ఎక్కువగా ఇన్వాల్వ్ అవడానికి కూడా మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఎవరైతే సునీత గారి అబ్బాయి, కేటీఆర్ గారి అబ్బాయి క్లాస్మేట్స్, వెరీ క్లోజ్, దానివల్ల ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యాడు అనేది ఒకటి. నేను ఆస్తుల కోసం, పంపకాల కోసం ఎట్లా, ఆయన ఒక అబ్బాయి ఒకటి అడిగాడు, నాకు చాలా బాధ అనిపించింది. నాకు ఈ ఆస్తులు అవసరం లేదు, ఐడెంటిటీ అవసరం, ఆస్తులు అవసరం లేదు, నాకు పొలిటికల్ పదవులు అవసరం లేదు, నేను మా నాన్న ఎవరు అంటే నేను ఏం చెప్పుకోవాలని అడిగాడు. మా నాన్న ఎవరు అంటే ఏం చెప్పుకోమంటారు? ఎస్, ఆ ఐడెంటిటీ కోసం నేను అడుగుతున్నా. మ్యారేజ్ అవుతుంది, రేపు ఇంకోటి అడుగుతుంది. మై మదర్ ఈజ్ అ లీగల్. నేను ఎవరికంటే నేనేం చెప్పాలి? ఈరోజు చెప్తున్నారు వాళ్ళందరూ, నాకు అది ఆస్తులు అవసరం లేదు అంటున్నాడు. ఐ డోంట్ కేర్ అంటున్నాడు. నా ఐడెంటిటీ ఏంటి, దానికోసం నేను ఫైట్ చేస్తున్నా అన్నాడు. అంటే ఎక్కడ పెట్టుకున్నారు మీరంతా? టీఆర్ఎస్ పార్టీ అంటే అది కాదు, ఒక ఫ్యామిలీకి విలువలు ఇవ్వరా? ఒక మాట ఇవ్వరా? మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళు అన్న మాటలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేటీఆర్ గారి మీద ఉంది, పెద్దలు కేసీఆర్ గారి మీద ఉంది. ఎందుకంటే సునీత గారికి వాళ్ళ కుటుంబాల గొడవల్లో జోలికి వెళ్ళం. ఓకే, డిస్ప్యూట్ 3-4 ముచ్చట, రేపు వాళ్ళు లీగల్గా వాళ్ళు వస్తే వీళ్ళు వస్తే ఈ పోస్ట్ మళ్ళీ వాళ్ళకి పోయి ఇంకొకరికి వస్తుంది, మళ్ళీ ఎలక్షన్ అవుతాయి, ఇవన్నీ పక్కన పెట్టేసేది. ఈ గొడవలు డిస్ప్యూట్ అనేది వాళ్ళ ఇంటర్నల్ గొడవ ఉన్నప్పుడు మీరు ఇన్వాల్వ్మెంట్ అయ్యి దాన్ని సెటిల్ చేయాల్సిన బాధ్యత ఉంది కదా. ఆయన రెస్పెక్టబుల్ యాజ్ అ పార్టీ. మీరు వాళ్ళనే సెటిల్ చేయడం, రేపు ఇన్ని లక్షల జనానికి ఆమెను పెట్టి మీరు ఏం పాలిస్తారు?
ఆమెకి ఏ రైట్ ఉందని చెప్పేసి ఇంతమంది జనాలకు ఆమె కోటేస్తారు అని అడుగుతున్నాను నేను. ఆమె ఫస్ట్ వైపు పిల్లడిని మీకు కాదా అవునా చెప్పలేని పరిస్థితిలో ఆమె ఉంది, మీరు అవును కాదు అని చెప్పలేని పరిస్థితిలో మీరున్నారు. మీరు ఏమంటారు? సునీతమ్మ నమ్మొద్దు, నన్ను ఓటేయమన్నారు. మీ చెల్లె మిమ్మల్ని నమ్మలేదు, ఆమెను మిమ్మల్ని ఎలా నమ్ముతారు? ఈరోజు నా బీఆర్ఎస్ నాశనం అయిపోయిన కారణం మీరు. కేసీఆర్ గారు ఈజ్ వెరీ రెస్పెక్ట్ఫుల్. ఎప్పుడు కూడా కేసీఆర్ గారు ఎప్పుడు బాగానే ఉంటారు. ఇంకోటి ఒక రవిడీ 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 అంటున్నారు. ఇన్ని మీ దాంట్లో తప్పుదమ్ములు ఉన్నాయి. రవిడీ రవిడీ అంటారు. ఇదే రవిడీ షీటర్ మన శ్రీశైలం యాదవ్ గారితో, ఇదే నట్టు కుమార్, ఇదే చంద్రశేఖరరావు గారు మరి 94 నుంచి 98 దాకా 99 దాకా ఇద్దరం కలిసి కూర్చొని ఇదే యశోగడ బస్సులో రాత్రి 1 గంట దాకా ఉండేవాళ్ళం. మళ్ళీ అదే మీ పార్టీ వచ్చిన తర్వాత 2000లో ఆయనకి కార్పొరేటర్ సీట్లు ఇద్దరు భార్యాభర్తలకు ఇచ్చారు. మరి ఆ రోజు రౌడీ షీటర్ అని తెలియదా? మాతో పాటు కూర్చున్నప్పుడు తెలియదా చంద్రశేఖరరావు గారికి? ఇవన్నీ నేను ఎందుకు అడుగుతాను? ఆ రోజు మంచివాడా? మీకు ఇవన్నీ తెలియవు. మీ నాన్నగారిని అడగండి. ఏమండి మీరు రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నట్టు కుమార్ గారు, మీరు, రామకృష్ణ గౌడ్ గారు, శ్రీనివాసరెడ్డి గారు, హరీష్ రావు గారు మీరందరూ యశోగడ బస్తీలో రాత్రి రవాణా శాఖ మంత్రిగా ఉన్న కూర్చున్నారా లేదా? మన శ్రీశైలం గారు, ఇంకొక శ్రీశైలం గారు, సంగారెడ్డి శ్రీశైలం గౌడ్, మల్లేశం గౌడ్, సంగారెడ్డి మల్లేశం గౌడ్ మీరు అందరూ కూర్చున్నారా లేదా? మరి అదే శ్రీశైలం యాదవ్కి మీరు 2 సీట్లు ఇచ్చారా లేదా? మీరు కార్పొరేటర్గా భార్యాభర్తలకు ఇచ్చారు. ఆయన వద్దు అన్నాం, వద్దు అంటే కూడా ఆయన ఏంటంటే లేదు, రెస్పెక్టబుల్ ఈజ్ అ కేసీఆర్ గారు, రెస్పెక్ట్. మరి ఇన్ని చేసుకొస్తే ఆ రోజు రౌడీ షీట్ కానివాడు మంచోడు, ఈరోజు మీకు రౌడీ షీట్ అయ్యాడా? ఇన్ని ఎందుకు అడుగుతున్నానంటే ఏ విధానం మీకు ఓటేయాలి, ఎందుకు ఓటేయాలి? గోపి గారు ఆల్రెడీ ఆయన మీరు అంటున్నారు ఎవరిని రౌడీ షీట్. గోపి గారు, మాగంటి గోపి గారు ఏంటో చరిత్ర తెలుసా మీకు? మీకు తెలుగు యువత ఉండేటప్పుడు గోపి గారు ఎవరో తెలుసా? ఈజ్ అ సిటీ ఈజ్ అ లేటర్ డాన్. ఈరోజు నందమూరి తారక రామారావు గారు టీడీపీని కాపాడాడు, నిలబడ్డాడు, ఇలా జనాలు ఇలా కాపాడాడంటే ఆయనే. అంటే వీళ్ళందరూ రౌడీ షీట్లో కాదు. వీళ్ళందరూ అప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల వల్ల హిందూ ముస్లిమ్స్ గొడవలు కానీ చిన్న తగాదాల వల్ల దానికి ఒక వర్గానికి నించున్నారు వాళ్ళు. అందుకని మీరు చెప్తున్నా కూడా నాకు ఈజ్ అ క్లోజ్ ఫ్రెండ్ అండ్ గోపి ఈజ్ అ క్లోజ్ ఫ్రెండ్ చిన్న శ్రీశైలం. నేనేమంటున్నా, ఎవరు రౌడీ షీటర్లో బట్టలు చేయలే. మీరు మాట్లాడేటప్పుడు ఇలా చూపిస్తుంది. గోపి గారి కోసం తెలుసుకోండి మీరు. గోపి గారు ఏంటో, సిటీలో ఏంటో గోపి గారు చెప్తే, సిటీ పేరు చెప్తే మాగంటి గోపి పేరు చెప్తే గడగడలాడేది. ఈరోజు టోటల్గా రామారావు గారి మీద ఏగవాళ్ళను కూడా కాపాడిన వ్యక్తి ఎవరంటే గోపి గారు. దాంట్లో ఎవ్వరు కూడా కాదంటారు. కొన్ని పరిస్థితుల వల్ల ఇవన్నీ కూడా ఆ రోజు ఉన్న పరిస్థితుల వల్ల రౌడీ షీటర్స్ రౌడీస్ అని చెప్పుకుంటున్నారు తప్ప మీరు దానికి రైట్ లేదు. రెండోది, మిమ్మల్ని నమ్మి ఇమ్మంటున్నారు. మిమ్మల్ని నమ్మి 10 సంవత్సరాలు ఓటు వేస్తే మున్సిపల్ మంత్రిగా ఈదిలో ఈది గోతులే, సందు గొయ్యలే, మొత్తం డ్రైనేజీలు మూసేశారు, ఇంకోటి మూసేశారు, మొత్తం టోటల్గా డ్రైనేజీల మీద, నాలాల మీద ఇల్లులు కబ్జాలు చేశారు. అవన్నీ కట్టేసిన తర్వాత రోడ్డు మీద చిన్న వర్షం పడితే మొత్తం మునిగిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. కృష్ణానగర్ మునిగిపోద్ది, నరేమద్నగర్ మునిగిపోద్ది, మధురనగర్ మునిగిపోద్ది, ఎల్లారెడ్డి మునిగిపోద్ది. మళ్ళా మీకు ఓటు వేస్తే ఏం ముంచుతారో చెప్పండి. మీరు చెప్పండి, ఈ 10 సంవత్సరాల్లో మేము ముంచలేదు, మేము 10 సంవత్సరాల్లో మేము రోడ్లు మేము చేయలేదు, ఈ 10 సంవత్సరాల్లో మేము ఏ అభివృద్ధి చేస్తాం చెప్పండి మీరు. ఇది కేటీఆర్ గారి కోసం చెప్తున్నాను. ఓన్లీ ఈజ్ కేటీఆర్ గారు రవాణా ఎవరు ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా మీరు చేసిన అవార్డులు ఏంటో నాకు చెప్పండి. జూబ్లీహిల్స్లో ఈరోజు మునిగిపోతున్న కారణం మీరు కాదా? జూబ్లీహిల్స్లో ఈరోజు గుంతలు పడిపోయి ప్రాణాలు పోగొట్టుకున్న మాటలు మీరు కాదా? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం టోటల్ డ్రైనేజీలు మూసుకుపోతుంది మీది కాదా? ఇవన్నీ మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి. లేదు అనుకుంటే రేవంత్ రెడ్డి గారితో చర్చకి వెళ్ళండి మీరు. అందుకే ప్రజల విజ్ఞులు ఎవరికి ఓటేయాలి, ఎవరికి వేయకూడదు అనేది ఆటోమేటిక్గా ఒక పేరు. బీజేపీ లంకా దీపక్ రెడ్డి గారు, ఓకే, బీజేపీగా ఒక ఓటింగ్ వాళ్ళకు ఉంది. వాళ్ళు సరైన క్యాండిడేట్ని పెట్టుకోలేదు. వాళ్ళు బీఆర్ఎస్ ఒక అండర్స్టాండింగ్ మీద ఒక క్యాండిడేట్ని పెట్టుకోలేదు. ఆ క్యాండిడేట్కి ఇంతకుముందు 25,000 ఓట్లు వచ్చాయి. 40 నాకు తెలిసి 89 నుంచి తెలుసు నాకు 89 నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గం కానీ మొత్తం టోటల్ ఖైరతాబాద్ నియోజకవర్గం ఉండేది. ఖైరతాబాద్ నియోజకవర్గంలో దాదాపు 80,000 ఓట్లు బీజేపీకి ఉన్న 80 నుంచి 1,00,000 ఓట్లు అప్పట్లోనే. బీజేపీ ఓటు బ్యాంక్ ఎక్కడికి పోదు. వాళ్ళు కరుడు గట్టిన బీజేపీ వాదులు వాళ్ళకి ఓటింగ్ వేస్తూనే ఉంటారు. మరి ఆయన ఎవరైతే దీపక్ రెడ్డి గారికి ఓటింగ్ ఏది?
దీపక్ రెడ్డి గారు పర్సనల్ ఓటింగ్ ఏది? మీరు క్యాండిడేట్ని మీరు పెట్టుకోవడంలో క్యాండిడేట్ని మీరు రాంగ్ కదా. మీరు స్ట్రాంగ్ క్యాండిడేట్ని ఎందుకు పెట్టుకోలేదు? మరి అసదుద్దీన్ ఓవైసీ మీద పోరాడిన వ్యక్తి మాధవి గారికి ఎందుకు ఇవ్వలేదు? లేకపోతే మన దత్తాత్రేయ గారు ఆ అమ్మాయికి మీరు ఎందుకు? అది మీ ఇంటర్నల్. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మాట, మీరు మాట్లాడుతున్న మాటలకి బీజేపీ వాళ్ళు ఆ పరిస్థితులు ఉన్నారు, మీరు ఈ పరిస్థితులు ఉన్నారు. కాంగ్రెస్కి లీడింగ్ కనబడుతుంది ప్రతి దాంట్లో, ప్రతి గల్లీలో, ప్రతి మాస్ పీపుల్ ఇస్ నవీన్ యాదవ్కి ఇద్దాం. కుర్రవాడు మంచిగా పరిగెడతాడు, చక్కగా చూస్తాడు, గవర్నమెంట్ ఉంది, రేవంత్ రెడ్డి గారితో పనిచేస్తాడు, మా డ్రైనేజీలన్నీ బాగు చేస్తాడు, మా ప్రాణాలు కాపాడుతాడు, మా రోడ్లు బాగుంటాయి, మా లైట్లు బాగుంటాయి, ఇవన్నీ బాగుంటే మేము బాగుంటాము. జూబ్లీస్ నియోజకవర్గం అనేది క్లాస్ పీపులే కానీ మేము ఉండేదంతా మాస్ పీపుల్. కనుక అలాంటి వ్యక్తికి ఓటేస్తే బాగుంటుందని ఒక నిర్ణయానికి వచ్చారు. కనుక మీ సునీత గారికి ఎందుకు ఓటేయాలి, ఏ విధంగా ఆమెకు ఓటేయాలి? ఫస్ట్ వైపుని రోడ్డు మీద నించోబెట్టినందుకు ఓటేయాలా? ఫస్ట్ వైపు కొడుకుని శవాన్ని చూడకుండా రోడ్డు మీద తోసేసినందుకు ఓటేయాలా? తల్లిని చూడకుండా గోపి గారు శవాన్ని చూపించకుండా తల్లిని తమ్ముడిని దూరం పెట్టినందుకు ఓటేయాలా? మీ ఫ్యామిలీ డిస్ప్యూట్లు అన్నీ తీసుకొని, ఆయన మంచి వ్యక్తి, చనిపోయిన వ్యక్తి కోసం మనం మాట్లాడొద్దు, మీ కుటుంబ తగాదాలు పెట్టుకొని దానికి సపోర్ట్గా ఉన్న కేటీఆర్ గారిని చూసి ఓటేయాలా? మిమ్మల్ని చూసి ఓటేయాలా? మీరు దగ్గరికి రాణిస్తారా? రేపు ప్రజలకు కావాల్స్తే ఎవరు చేస్తారు మీకు వర్క్? కేటీఆర్ గారిని నమ్మంటాడు, ఇప్పుడే లోనకు రానివాడు ఆయన. సిరిసిల్ల ఓటర్లే బాధపడుతున్నారు, ఇప్పుడు మిమ్మల్ని నమ్మి ఎక్కడ వేస్తారు ఓటు? మిమ్మల్ని నమ్మి 10 సంవత్సరాలు నాశనం అయిపోయారు. కనుక ఇవన్నీ చూసుకుంటే ప్రతి ఒక్క ప్రజలతో నేను కూడా మమేకమై మాట్లాడితే, రాయమత్ నగర్ నుంచి, బోరబండ నుంచి, మధురానగర్ కాలనీ నుంచి, ఎల్లారెడ్డిగూడ నుంచి ప్రతి దగ్గర మాట్లాడితే ప్రతి ఒక్కరు నవీన్ బాబుకి ఓటేస్తాం అనేది వ్యక్తిగతంగా చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం ఒక చెప్తున్నారు, రేవంత్ రెడ్డి గారికి ఓటేస్తాం. ఇవన్నీ కూడా సినిమా యూనియన్లో 20,000 ఓట్లు ఉన్నాయి. 20,000 ఓట్లు 80% ఆఫ్ పీపుల్ ఈజ్ అ ఓటింగ్ అండ్ నవీన్, వాళ్ళ ఫాదర్ని దృష్టిలో పెట్టుకొని. కనుక ఇన్ని మనకు వచ్చేటప్పుడు 40 నుంచి 50,000 మెజార్టీతో ఎడ్జ్లో ఆయన విన్నింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి మనం ఈ అవకాశాలు చెప్తున్నాం. ఎందుకంటే అది ఏ కోసాన్ని అవతలకు ఓటు వేయాలి. ఇప్పుడు ఎందుకు వెయ్యాలి ఓటు అనేది ఈయన కోసం చెప్పాం, ఎందుకు వేయకూడదు ఓటు అనేది ఆయన కోసం చెప్పాం. ప్రజలు నిర్ణయించుకుంటారు, ప్రజల అంతిమ నిర్ణయం ప్రజలది, మంద కాదు. మనం ఏంటంటే ఇప్పుడు జరిగింది చెప్పగలుగుతాం అంతే తప్ప మీరు ఓటు వేయండి అని చెప్పే రైట్ మనకు లేదు. కానీ ప్రజలు న్యాయ నిర్ణయితలు, గెలటానికి అవకాశాలు ఎందుకు ఉన్నాయి, ఎందుకు వేయాలి ఓటు అనేది ఉంది. ఆమెకి ఎందుకు వేయకూడదు ఓటు అనేది చెప్పాం, కేటీఆర్ గారికి ఎందుకు వేయకూడదు ప్రచారంలో చెప్పాం, ఆల్రెడీ లంకా దీపక్ రెడ్డి గారికి ఎందుకు వేయకూడదు ఓటు అని చెప్పాం. కనుక రేపు నైట్తో అయిపోతుంది. 11వ తారీఖు నాడు ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. కాంగ్రెస్ పార్టీయా, నవీన్ యాదవ్ గారా గెలిచే అవకాశాలు 100% ఉన్నాయి. యువకులకి ప్రోత్సహించాలి, యూత్ని మనం మంచి దారిలో నడిపిస్తే బాగుంటుందని ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.